నాకు మాట ఆలోచించినప్పుడు తప్పు చేసినప్పుడు నా కార్యకర్తలు నేను మందలించుకుంటాను. అది కూడా తప్పుంటే ఏంటండి నా వల్ల మీకు నష్టం? ఎప్పుడైనా ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నామా? మేము ఏమన్నా సమాజంలో ఎవరినైనా ఏమన్నామా? ఒక నాయకుడిని ఏమన్నా అన్నామా? నా కుటుంబంలో వచ్చిన ఒక గొడవకి ఒక ప్రజాప్రతినిధులు 2-3 ఏకమయ్యి అక్కడ అధిష్టానం దగ్గర నాకు తప్పుడు సమాచారం చెప్పి నాకు టికెట్ ఆఫ్ చేయించారని నా ప్రాణం తీశారు కదా. దానికి వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి మాకు బీసీలకు ఇవ్వాలని చెప్తే దాన్ని వక్రీకరించి అయితే మేము సమాజంలో ఎంతవరకు బతకాలో ఏం చేయాలని చెప్పండి. మాకు పిల్లలు ఈయంకులు బావలు బావమద్దులు అక్కలు చెల్లెళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. ఇవాళ టికెట్ ఇవ్వడం లేదు మా తాతయ్య గారికి, టికెట్ ఇవ్వడం లేదు మా మామగారికి, టికెట్ ఇవ్వడం లేదు మా ఈంకుడి గారికి అని చెప్పినప్పుడు ఏం తప్పు చేశాను వాళ్ళు కూడా నాకు చూస్తారు. ఈ సమాజంలో నాకు కూడా చింతనం అయినా తప్పదో పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మీ కార్యక్రమం చేయాలి. ఎందుకు అనుకున్నారు? మీరు ఎందుకు చేయమనుకున్నారు? మీరు చేసే కార్యక్రమాలు ఏం చేస్తున్నారో మీరు ఒకసారి నిన్న పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు. ఆల్ రైట్, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మేము తెలుగుదేశం వాళ్ళది టైఅప్ అన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అందరం కలిపి పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని 5,000 మంది 2,000 మంది తోటి అక్కడ ఉంటే అందం. అది ఇలా వచ్చిన వాళ్ళ పార్టీ ఆఫీస్ అక్కడ ఓపెన్ చేసేసుకొని మమ్మల్ని పిలిస్తే ఎలాగా మనందరం కూర్చొని ఒక పార్టీ ఆఫీస్ అక్కడ పెట్టుకుందామని ఇలా చేద్దామని అలా చేద్దామని అంటే ఒక అందంగా ఉన్నాం అందరం వెళ్తామేమో. అది కూడా చెప్పలే. పక్కనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఇల్లు వెళ్ళి వాళ్ళు వచ్చి వాళ్ళు చూస్తారు. ఎప్పటికీ ఏమి రావాలానికి తెలుగుదేశం జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సంయుక్తంగా ఏకమై ఈ పార్టీ కార్యాలయం ఒప్పుకున్నారు. వీళ్ళందరూ కూడా కలిసి పని చేసుకున్నారని ఎప్పుడు తీసుకురావాలి మేము అక్కడ. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? అది లేదు. రండి నువ్వు ఓపెన్ చేస్తున్నావు అని చెప్పారు. వీళ్ళు ఏంటంటే ఆయనకి టికెట్ ఇవ్వలేదు కదా ఓపెన్ చేసేస్తున్నారు ఏంటని. ఏంటంటే ఏం చెప్పండి సమాధానం? ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఎలాంటి అమ్మా, కష్టం ఉన్న వాళ్ళు అడగండి. నేను నాకు చెప్పారు ఆయన. నేను టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ బుక్ పెట్టుకుని మా కార్యకర్తలు తీసుకుని మీ దగ్గరికి వస్తానండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నాకన్నా ముందు మీకు తెలిస్తే నాకు టికెట్ వచ్చిందండి నాకు మద్దతు ఇవ్వండి అని మీరు రండి. అంతే తప్ప ముందు మన ఇద్దరం కూర్చున్నాం అంటే మన మనస్పర్ధలకు దారిస్తుందని చెప్పాను నేను. ఆయన వల్ల తప్పేమిదా? అందుచేత మేమనేది ఏంటంటే పార్టీ లాయల్టీ, పార్టీ అవసాన దశలో ఉంది. 151 సీట్లు ఆయన వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు పరిపాలించుకున్న తీరు ప్రజాస్వామ్యంలో అందరూ కూడా చూశారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ఆ అధికారంలో నాయకుడు అంటా ఉన్నాను నేను ఒక్కనే పోటీషన్ మీరు అందరూ కలిపి సంయుక్తంగా నా మీదకి దాడి కొత్తన్నారని చెప్తా ఉన్నాడు నాయకుడు. ఆల్ రైట్, ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి ఉన్నది మహిషాసుర మర్దల్ని చంపటానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ముగ్గురు ఏకమై చంపకపోతే ముగ్గురు కలిపి కనకదుర్గమ్మ దగ్గరికి వచ్చి కనకదుర్గమ్మని వేడుకొని అమ్మా మీ వెనకాల మేము ఉంటాం, మేము కలిపి మహిషాసురుని మర్దించాలని అడిగిన సందర్భాలు. ఇవాళ ఒక రాక్షసుల్ని ఒక సామూహిక శక్తిని నాశనం చేయాలంటే మా దగ్గర ఉన్న సామూహిక శక్తులని ఏకమై పోటీ ఫైట్ చేస్తాం, నెగ్గిస్తాం, మా వాడిని కూర్చోబెడతాం. అది పంతంగా నానాజీ గారు అవ్వచ్చు, పుల్లయ్య అవ్వచ్చు, అనంతలక్ష్మి కావచ్చు, అనంతలక్ష్మి కాకపోవచ్చు. దర్ ఈస్ ఎ కమిట్మెంట్ టు ది పిల్ అనంతలక్ష్మి సత్యనారాయణ. దట్ ఈస్ ది ఓన్లీ టీడీపీ సత్య తెలుగుదేశం పార్టీ. అది కూడా బతుకున్నంతకాలం ఊపిరినంతకాలం తెలుగుదేశం పార్టీ జెండా మోయాలన్నది సిద్ధాంతం. ఒకసారి కాదు 100 సార్లు చెప్పాను. చెప్పినా వైఎస్ఆర్ పార్టీకి పోతాడు, అందులో జాయిన్ అయిపోతాడు. సాక్షి మీడియా వాళ్ళతో కాంట్రాక్ట్ పెట్టుకున్నాడు, సాక్షి మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ ఎందుకంటే మీరేం తప్పు చేశామని అడుగుతున్నాను సమాజంలో మమ్మల్ని ఈ విధంగా నిందించడానికి. చెప్పండి, మీకు ఏమైనా నా వల్ల పొరపాటు ఉంటే, నా వల్ల తప్పు ఉంటే క్షమించండి అని అడుగుతాను మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యుడి కష్టాలతో. నా కార్యక్రమం నేను చేసుకుంటే వెళ్తున్నాను. ఎక్కడన్నా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పిల్లి అనంతలక్ష్మి ఒక ఆసామి ఈ 5 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఎవరన్నా సరే ఏ సామాజిక వర్గానికి నువ్వు సపోర్ట్ చేశారో మీరు ఆ సామాజిక వర్గం రేపు పొద్దున్న ఎమ్మెల్యే అయితే చేస్తాడన్న మినిమం గ్యారెంటీ మీకుంటే చెప్పండి. చేయలేడు అని చెప్తాను నేను. అది నాకొక్కడికే సాధ్యమైంది. నాకు ఆ విధంగా సహకరించిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడున్న ఈ క్యాడర్ అందరూ కూడా ఇచ్చినట్టుగా చేసినట్టుగా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా
ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా చేశారు కాబట్టి ఇవాళ సమాజంలో మా నాయకులు మేము అందరం కూడా నిలబడ్డాం తప్ప